హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త. అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు, కానీ అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ వాలంటీర్లని, అదేవిధంగా అంగన్వాడీ ఆయాలనైతే కాంట్రాక్ట్ బేసిక్లో నియమించుకునేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాలంటీర్లుగా నియమితులైనటువంటి వారికి 8,000 రూపాయల జీతాన్ని ఇస్తారు. ఆయాలుగా నియమితులైనటువంటి వారికి 6,000 రూపాయల జీతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంత ఉండాలి, అదేవిధంగా వీటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క వార్తా ప్రకటన అయితే ఈరోజు రావడం జరిగింది. దాన్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని చూసినట్టయితే అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలలే ఎంపిక, ప్రీ ప్రైమరీ విద్యని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ప్రీ ప్రైమరీ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలో ఏదైతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని 3 తరగతులు ఉంటాయో, ఇక్కడ మనకి అంగన్వాడీ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ప్రీ ప్రైమరీ విద్యని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని అవలంబించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ 3 తరగతులకి శిక్షణ ఇవ్వడానికి, వారికి చదువు చెప్పడానికి, వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చడానికి ఒక ఆయా వారితో పాటుగా ఒక వాలంటీర్ని కూడా నియమించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే వెల్లడించడం జరిగింది పాఠశాల విద్యాశాఖ కూడా. అయితే వీరికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే, వాలంటీర్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా ఈ యొక్క డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కోర్సు ఉంటుంది, అది కంప్లీట్ కావాలి. దానితో పాటుగా టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము. సో ఈ 3 అర్హతలు అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఏంటంటే ఇంటర్ కంప్లీట్ కావాలి, అదేవిధంగా డిఎడ్ కంప్లీట్ కావాలి, డిఎడ్తో పాటు టెట్ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలి. ఈ 3 అర్హత ఉన్నటువంటి వారు వాలంటీర్గా మీరైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆయాకి ఇంటర్ సరిపోతుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఈ క్వాలిఫికేషన్ అయితే ఈ పోస్టులకి ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఇవి అన్ని చోట్ల ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి ఒకసారి చూసినట్టయితే, అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి గుర్తింపు లేనందున చిన్నారులకి ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వరు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్లే స్కూళ్ళకి లేదా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకి ఏ శాఖ గుర్తింపు లేదు. ప్రస్తుతం విద్యాశాఖే ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తామని చెప్తున్నందున వయసు, అనుమతులు తదితర వాటిపై నియమ నిబంధనలు రూపొందిస్తుందా, గుర్తింపు ఇస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి అనుబంధంగానే ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ప్రీ ప్రైమరీ వాలంటీర్కు ₹8,000 వేతనం ఇవ్వడానికి పాఠశాల విద్యాశాఖ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్న విద్యా వాలంటీర్కు నెలకు ₹8,000, ఆయాకి ₹6,000 చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తాజాగా 210 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక వాలంటీరు, ఒక ఆయాను నియమించనున్నారు. చిన్నారులకి అవసరమైన కుర్చీలు తదితర వాటికి ఒక్కో పాఠశాలకి ₹1,50,000 ఖర్చు చేయనున్నారు. ఇక్కడ వారికి కావలసినటువంటి కుర్చీలు, సామాగ్రిని ఇవ్వడానికి ₹1,50,000 ఒక్కొక్క పాఠశాలకి. ఎక్కడైతే 210 పాఠశాలలు ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసినటువంటి పాఠశాలల్లో ₹1,50,000 ఖర్చు చేసి వారికి కూర్చోవడానికి కుర్చీలు, ఆడుకోవడానికి ఆట బొమ్మలు, ఇలాంటి వస్తువులన్నీ కూడా తీసుకొని ఉన్నారు. 210 ప్రీ ప్రైమరీ తరగతులను కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి అనుమతి తెలిపినందున ఆ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేటాయించిన ₹486 కోట్ల నుంచే వినియోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్ వస్తుంది. ఆ ఫండ్లో నుండే ఈ 210 పాఠశాలలకి ఒక్కొక్క పాఠశాలకి 1,50,000 చొప్పున ఇందులో నుండి ఖర్చు చేయాల్సినటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా అంగన్వాడీ సెంటర్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే ఈ యొక్క 210 పాఠశాలని మంజూరు చేశారో అక్కడ ఒక్కొక్క టీచర్ అంటే వాలంటీర్ అదేవిధంగా ఆయా పోస్ట్ని అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా ఏమేం పెండింగ్లో ఉన్నాయి అంటే మనకి ఈ యొక్క పోస్టులని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకటి, అదేవిధంగా దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు ఉంటుంది అనే 2 విషయాలైతే మనకి ప్రభుత్వం దగ్గర నుండి ఇంకా క్లారిటీ రాలేదు. అది రాగానే నేను మీకు పూర్తి వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో పెడతాను. ఆ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.